నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మిస్ అయ్యారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే ప్రెజెంట్ చాలా హాట్ గా ఉంది ఆయనకి సంబంధించిన ఇష్యూ మొత్తము. సో అన్ని పార్టీలు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాయి, బయటకు వచ్చి ఎవిడెన్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆమె వాదన ఆమె వినిపిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అనే వార్త వినిపిస్తుంది. సో ఏంటి సార్ అసలు, అంటే నిజంగానే వెళ్ళారా? ఇది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వీణా అనే ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయగానే ఇమ్మీడియట్ గా ఇటు అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ప్రెస్ మీట్ పెట్టి, నా కొడుకు ఉత్తముడు అమాయకుడు, ఆమె నా కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది, హరాస్ చేస్తుంది, దాని ఏమంటారు సివిల్ సర్వెంట్ అని చెప్పి, ఆస్పిరెంట్ అని చెప్పి మా ఇంటికి వచ్చి ఇది చేసేది అని చెప్పి నేను కేసు కూడా పెట్టాను అని చెప్పి ఆమె మాట్లాడింది. దాని తర్వాత అరవ శ్రీధర్ ఒక వీడియో రిలీజ్ చేసి, ఈ వీడియోలన్నీ డీప్ ఫేక్, నేను లీగల్గా తేల్చుకుంటాను అతను చెప్పాడు. దాని తర్వాత ఈఎంఐ ఒక వీడియో రిలీజ్ చేసి, ఇదంతా అబద్ధం, ఆ వీడియోలన్నీ నిజమే, ఫేక్ కాదు, నేను అరెస్ట్ చేయలేదు, అతనే చేశాడని ఆమె మళ్ళీ పెట్టింది. దాని తర్వాత ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో విలేకరులు ఆమెను ఒక రకంగా ర్యాగింగ్ స్థాయిలో ప్రశ్నలు సంధించారు. దాంతో ఫస్ట్ టైం కాబట్టి ప్రెస్ మీట్లో డీల్ చేయలేక ఆమె ఆవేశానికి లోనయ్యి ఆమె కూడా విలేకరులతో గొడవలోకి వెళ్ళి అది ఇంకా పెంట్ అయిపోయింది. దాని తర్వాత ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఒక వీడియో చేసింది, నేను ప్రెస్ మీట్ ఫస్ట్ టైం, నేను డీల్ చేయలేకపోయాను, కానీ నేను బాధితురాలైతే నన్నే ఇలాగా ర్యాగింగ్ లాగా చేస్తారా అని ఆమె బాధను ఎక్స్ప్రెస్ చేసింది. ఇవాళ ఏంటంటే మీడియా అనేది ఒక ఇండిపెండెంట్ మీడియా లేదా న్యూట్రల్ మీడియా అనేది లేదు, పార్టీల వారీగా విడిపోయింది. అయినప్పటికీ కూడా ఇతని ఇష్యూ అయితే బాగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాకి సెన్సేషనల్ కావాలి, న్యూస్ కావాలి కాబట్టి ఆ రకంగా పాపులర్ అయిపోయింది. జనాలు మొత్తంగా అర్థమైంది ఏమంటే ఇతను ఆమె అఫైర్లో ఉన్నారు, 1.5 yearగా అబార్షన్ జరిగిందా లేదనేది తెలియాలి. ఆమెమో సంజీవిని హాస్పిటల్లో అబార్షన్ చేశారంటున్నారు. సంజీవిని హాస్పిటల్లో నిన్న ప్రకటించారు, మా హాస్పిటల్ అబార్షన్ జరగలేదని. మామూలుగా అబార్షన్ లీగల్గా జరగవు ఇలాంటివి, కాబట్టి రికార్డులు ఏమి ఉండవు, సంజీవిని వాళ్ళ దగ్గర రికార్డులు ఉండవు. కాబట్టి సంజీవిని చెప్పింది నిజమాబద్ధం అనేది కూడా తేలదు. ఈ మీద నిజమాబద్ధం అనే దానికి ఈమె దగ్గరే ఉన్న రికార్డులు ఉంటే కానీ తేలదు. సో మెడికల్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి కదా సార్, మెడికల్ రిపోర్ట్స్ అయితే తన దగ్గర ఉంటాయి కదా, అబార్షన్ చేయడానికి చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు అది లీగల్ కాదు కాబట్టి ఎవరు కదా, ఇవ్వరు. అట్లేమన్నా ఈమె దగ్గర పేషెంట్ దగ్గర ఉంటాయి, అదే ఉంటే అంటే పేషెంట్కి ఇస్తారా అనేది. అబార్షన్ కాకుండా మామూలుగా పోయి చెక్ చేసుకుంటే రిపోర్ట్స్ వస్తాయండి, ల్యాబ్ రిపోర్ట్స్ అవి వస్తాయి. నేను అబార్షన్ కోసం హాస్పిటల్కి వెళ్ళారనుకో, ఇల్లీగల్ అబార్షన్ అనేసరికి హాస్పిటల్ వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు ఏదైనా కేసు అయితే ఇదో సాక్ష్యంగా ఉంటుందని. వాళ్ళు అసలు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది పేషెంట్ కూడా ఇవ్వరు. కాబట్టి ఇది ఆమె ముందుగా అంటే ఒకటే డౌట్ ఏంటంటే ఆమె ప్రతిదీ రికార్డ్ ఎందుకు చేస్తుంది అనే దగ్గర ఒక డౌట్ వస్తుంది. అంటే అమ్మాయి ఇది రికార్డ్ చేయకుండా ఆటోమేటిక్ రికార్డులు ఏమి ఉండవు కదా, వీడియో కాల్స్ అంటే రికార్డ్ చేయాలి. అంటే ఆమె ముందు నుంచి రికార్డ్ ఎందుకు చేసుకుంటుంది అంటే ఆమెకి ఇతని మీద అనుమానం ఉంది, రేపు పొద్దున ఏమన్నా ప్లేట్ ఫిరాయిస్తాడు, మన దగ్గర వీడియోలు ఉండాలని. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, లవర్స్ కూడా లవర్స్ ఉంటారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన అబ్బాయిది ఇట్లాగే అమ్మాయికి అబ్బాయికి అఫైర్ ఉంది, కానీ ఆ అమ్మాయికి ఇంకొక అతనితో పెళ్లి కాబోతుంది. అతనికి తెలిసేసరికి ఆ అమ్మాయి ఏం ఫిరాయించిందంటే అతనోడు నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసింది. అతను మావాడి మీదకి వచ్చినప్పుడు మావాడు తన దగ్గర కూడా ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి చూపించి అతను కన్విన్స్ చేయగలిగాడు, మా ఇద్దరి మధ్య రియల్గా అఫైర్ ఉంది, నేను వేధించలేదు అనేది చెప్పగలిగితే ఆ అబ్బాయి ఇతను వదిలేస్తాడు. లేకపోతే ఇతన్ని కాళ్ళు చేతులు తీసేద్దామని అతను రౌడీలు వేసుకొని ఆ స్థాయిలో వచ్చాడు. సో అలాగా ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుమానాలతోనే ఉంటున్నారు, ఎక్కడ ఫ్రీగా హాయిగా రిలేషన్షిప్స్ అనేవి లేవు. లోపల ఒక అనుమానం ఉంటది, వీళ్ళు ఏమన్నా చేస్తారేమో, మనం ఎందుకన్నా మంచిది రికార్డు పెట్టుకోవాలని. అవతల వాళ్ళు అట్లాగే ఉన్నారు, ఎందుకంటే ఇవాళ ఎవరిని నమ్మాలో తెలియని ఒక పరిస్థితి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా ఆమె ఏదేమైనా ఆమె రికార్డులన్నీ పెట్టుకునింది కాబట్టి ఇప్పుడు ఇతను మీద అయితే ఒక విచారణ కమిటీ అయితే వేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత, ఈమె పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత
ఇంకొన్ని వీడియోలు రిలీజ్ చేస్తుంది ఆమె. ఉమ్, ఆ వీడియోలు రిలీజ్ చేయడం వల్ల శ్రీధర్ అబ్స్కాండ్ అయిపోయాడని వార్త ఇప్పుడు వస్తుంది. మిస్సింగ్ ఎమ్మెల్యే అని టైటిల్స్ తో వస్తున్నాయి. ఉమ్, అంటే ఎవరు కాంటాక్ట్ చేసినా అతను అందుబాటులోకి రావట్లేదని. ఉమ్, ఎందుకంటే ఈమె ఇంకొక ఆధారం బయట పెట్టింది. అదేంటంటే తాతంశెట్టి నాగేంద్ర అనే అక్కడ జనసేన లీడరు, ఉమ్, అతనితో ఆమె కాల్ మాట్లాడింది. ఆ కాల్లో అతను చెప్పింది ఏంటంటే, నువ్వు క్లియర్గా మోసపోయావమ్మా, ఆ, కానీ ఇక నీకు ఫలితం ఉండదు కొట్లాడితే, నువ్వు వదిలేసి నీ కొడుకు కోసం నువ్వు దీన్ని వదిలేసి నువ్వు చెయ్యి. ఉమ్, అతను ఘోరమైన వ్యక్తే. మా కొడుకు చదివే కాలేజీలో బెంగళూరులో కూడా అమ్మాయిలతో ఇతను ఇలాగే మిస్బిహేవ్ చేశాడంట, నా కొడుకు చెప్పాడు. అతను కుక్కను కనబడినా వదలడు, ఆడకుక్క అయినా వదలడు అన్నట్టుగా అతను మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఉమ్, ఇప్పుడు అది కూడా డీప్ ఫేక్ అని చెప్పొచ్చు, కానీ రేపు ఇవన్నీ బయటకు వచ్చినాక డీప్ ఫేక్ కోర్టుకి కాదా వెళ్తేనే చాలా గానీ సార్లు మనం కూడా చెప్పుకున్నాం. అంటే అవును. రియల్ దాన్ని డీప్ ఫేక్ అనొచ్చు. మీరు మొదటి నుంచి చెప్తున్నాను కదా, అవును. దీనికి డబుల్ ఎడ్జెడ్ ఉంది. రాజకీయ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తారు, డీప్ ఫేక్ అంటారు. ఉమ్, ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ త్వరగా దీన్ని చెప్పే పరిస్థితి లేదు. త్వరగా రిజల్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఇది 2 రోజుల్లో ఇది డీప్ ఫేక్ కాదని రిపోర్ట్ ఇవ్వగలిగితే వీళ్ళు ఇంత ధైర్యంగా చెప్పరు. ఉమ్, అది ఎలాగో ఇవ్వరు కదా. మనం కూడా కన్ఫ్యూజ్ చేద్దాం జనాల్లో, ఉమ్, డీప్ ఫేక్ అనేద్దాం అన్న పద్ధతిలో చెప్తున్నారు. ఉమ్, కానీ క్లియర్ గా ఆ అమ్మాయిని, ఈ కేసును మనం పరిశీలిస్తే, అమ్మాయి గత 20-30 రోజుల నుంచి ఉమ్, వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయినాక అమ్మాయి రకరకాల వ్యక్తుల్ని కాంటాక్ట్ అవుతుంది. అమ్మాయి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుదాం అనుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు. తిరుపతి ఎస్పీని కలిస్తే ఎస్పీ తీసుకోలేదు. చంద్రబాబుని కలిస్తే చంద్రబాబు గ్రీవెన్సీలకి ఇమ్మన్నాడు. దాని తర్వాత అమ్మాయి జనసేన నాయకులు ఆయన తాతంశెట్టి నాగేంద్రకి తో టచ్లోకి వెళ్ళింది. రూపానంద రెడ్డిని కాంటాక్ట్ చేసింది. ఉమ్, అట్లాగే శ్యామలతో రికార్డు కూడా బయటకు వచ్చింది. వైసీపీ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసింది. ఇప్పుడు బాధలో ఉన్న అమ్మాయి ఎవరినైనా కాంటాక్ట్ చేస్తారు. అవును, దాన్ని ఎక్కడి నుంచి హెల్ప్ దొరికితే వాళ్ళని ట్రై చేస్తారు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనేది అనడంలో కూడా తప్పలేదు. అదే ప్లేస్ లో తెలుగుదేశం ఉన్నా జనసేన ఉన్నా కూడా ఉపయోగించుకుంటారుగా, గతంలో ఉపయోగించుకోలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇష్యూని చూస్తే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే నడిచింది. అది బయటకు వచ్చింది, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు డీప్ ఫేక్ అయితే కాదు మనకున్న నాలెడ్జ్ ప్రకారం. సో అది ఎవరో కూడా నమ్మట్లేదు డీప్ ఫేక్ అని. ఎందుకంటే అతను అనేక వీడియోలు ఉన్నాయి, ఒకటే కాదు, అన్ని ఆమె చేసిందంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి క్లియర్గా ఇతనికి చుట్టుకునే వ్యవహారం కనబడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్ అవుతుంది ఇష్యూ. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన వీడియోలంతా వైసీపీ బయటికి తీసుకొస్తుంది. మహిళల గురించి ఆయన ఏమేమి కామెంట్లు చేశాడని, పైగా వీర మహిళలు అనే ఒక వింగు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకందరికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాగే అక్కడ రాయపాటి శైలజ అనుకుంటా, మహిళా కమిషన్, ఆమె కూడా దీని మీద సీరియస్గా ఉండారని కూడా వార్త వచ్చింది. ఆమె ఆల్రెడీ బాధితురాలతో నేను మాట్లాడానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇష్యూలో ఇప్పుడు ఇతను అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యే. అంటే అతనికి న్యాయ సలహా వచ్చింది, నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ అది నీకు యాంటీగా రేపు లీగల్గా ఇబ్బంది అవుతుంది, కాబట్టి సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫేక్ అన్నాడు అతను. వాళ్ళ అమ్మేమో ఆ అమ్మాయి వచ్చి అరెస్ట్ చేసింది అనింది, అది అతను చెప్పట్లేదు. సో డీప్ ఫేక్ అయితే రేపు కోర్టులో ఇతను డీప్ ఫేక్ అన్నాడు చూడండి అని మళ్ళీ పెట్టచ్చు, ఇది డీప్ ఫేక్ కాదని. కాబట్టి సైలెంట్గా ఉండడమే మేలు అనేది అతనికి ఇచ్చిన లీగల్ అడ్వైజ్. నిజానికి అది మంచి అడ్వైజే. ఎందుకంటే ఒక్కొక్కసారి పెంట్ అయిపోతుంది. మనం మీడియాలోకి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు రకరకాల మాట్లాడిస్తారు, కన్వర్ట్ అవుతుందో తెలియదు లీగల్ గా. సైలెంట్ గా ఉండి కోర్టులో వేరే వ్యవహారం ఉంటుంది. ఆ మధ్య అల్లు అర్జున్ కూడా అదే కదా ప్రాబ్లం. అల్లు అర్జున్ సరిగా మాట్లాడలేకనే కదా ఇష్యూ పెద్దదైంది. అల్లు అర్జున్ మామూలుగా సారీ చెప్పేస్తే సైలెంట్ గా ఉంటే అయ్యిండదు. మళ్ళీ అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో ఈగో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్పినట్టుగా ఉన్నారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అది పోలీస్ కేసు కూడా తీసుకోవాలన్న పరిస్థితి. ఎందుకంటే దీని నెక్స్ట్ స్టేజ్ కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ కూడా దీంట్లో రంగంలో దిగాడు. ఇది మోర్ పొలిటికల్ అయిపోయింది. సో యువతల వైపు నుంచి కూడా లీగల్ అడ్వైజ్ ఉంటది కాబట్టి ఈ అమ్మాయికి.
సో దీన్ని కోర్టులో కూడా కేసు వేసే అవకాశం ఉంది. కోర్టులో కేసు వేసినప్పుడు ఖచ్చితంగా దీని మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి వివరాలంతా కోర్టు పెట్టమంటుంది. ఉమ్, అప్పుడు కోర్టు కూడా దీన్ని ఫోరెన్సిక్ అప్పగించే అవకాశం ఉంది. ఉమ్, అందువల్ల ఇతను మెడకైతే చుట్టుకునే అవకాశం కనబడుతుంది. ఈ లోపల ఏమన్నా అమ్మాయితో సాల్వ్ అయితే మాట్లాడే- తప్ప అవును కోర్టు బయట అవును నాకు తెలిసి మోస్ట్లీ అదే జరుగుతుంది. అందుకని కూడా ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండే వెళ్ళి అవకాశం ఉంది. థ్యాంక్ యూ